అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. సింహప్రసాద్ గారు రచించినటువంటి 'కర్మణ్యేవాధికారస్తే' అనే కథ విందాం. మరి కథలోకెళ్దామా? డాడీ, నాకు H1B వీసా వచ్చింది. నెక్స్ట్ మంత్ స్టేట్స్కి వెళ్ళిపోతాను. అమాంతం నా కాళ్ళ కింద భూమి కృంగిపోయినట్టుగా, నేను అగాధంలో కూరుకుపోయినట్టు అనుభూతి చెందాను. బాధగా చూశాను, వేదన పడుతూ చూశాను, తడిబారిన కళ్ళతో వణుకుతూ చూశాను. అబ్బాయి మరేది మాట్లాడాల్సింది లేనట్టుగా తన గదిలోకి వెళ్ళిపోతూ ఉంటే శక్తిని అంతా కూడదీసుకున్నాను. ఇక్కడ బాగానే ఉంది కదరా, 50,000 పైచీలకే వస్తోంది. కోడలు కూడా ఇక్కడే జాబ్ చేస్తోంది. కడుపులో నీళ్లు కదలకుండా పుట్టి పెరిగిన సిటీలో సొంత ఇంట్లో ఉండక అవతల ఒడ్డున పచ్చగా కనిపిస్తుందని గోదావరి ఈతానంటావేమిట్రా? గోదావరి ఈత లంక మేత అని ఊరికే అనలేదు. ట్రాష్, పాత చింతకాయ పచ్చడి కబుర్లు చెప్తారేంటి? వాడి స్వరంలోని విసుక్కి నివ్వెరపోయాను. అది కాదురా ఆనందు, ఇప్పుడు అమెరికా వెళ్ళాల్సినంత అవసరం ఏమొచ్చింది చెప్పు? ఇక్కడ ఎన్నాళ్ళు జాబ్ చేసినా ఇలాగే ఎక్కడ వేసిన గొంగళ అక్కడే అన్నట్టుంటాం. అదే అక్కడికి వెళ్ళామనుకో చకచక కరోడ్పతి అయిపోవచ్చు, చిటికేస్తూ చెప్పాడు ఆనంద్. దూరపు కొండల నునుపుదనం చూసి పరిగెట్టడం మంచిది కాదురా. పరిగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్లు తాగటం ఉత్తమం. నా మాట విని ఆ ప్రయత్నాలు కట్టిపెట్టు. నచ్చ చెప్పడానికి ప్రయత్నించాను. మీ నాన్న చెప్పినట్టు వినరా అంది నా భార్య గొడ్ల నీళ్లు కుక్కుని. ఫూలిష్గా మాట్లాడతావేంటి డాడీ? అందరి పేరెంట్స్ తమ పిల్లల్ని అమెరికా వెళ్ళండి, డాలర్ల పంట కోసుకురండి అని తరుముతుంటే మీరు వద్దంటారేమిటి? అయినా ఇలా చివరిలో మానేయటానికి 6 నెలల నుంచి ప్రయత్నిస్తోంది. వాడు అలా అనేసరికి విస్తుపోయి మొహమొహాలు చూసుకున్నాం నేను నా భార్య. 6 నెలల నుంచి ప్రయత్నిస్తున్నావా? లేకపోతే ఇప్పటికిప్పుడు వీసా వచ్చేస్తుంది అనుకున్నారా ఏమిటి? ఎప్పుడో మార్చిలో కన్సల్టెంట్కి 75,000 పే చేశాను తెలుసా? H1B కోసం అప్లికేషన్లు ఇబ్బడి ముప్పడిగా రావడంతో లాటరీ తీశారు. అందులో సెలెక్ట్ అయ్యాక చెన్నై వీసా ఇంటర్వ్యూకి వెళ్ళాను. నాతో పాటు వచ్చిన నా ఫ్రెండ్స్ ఎవరికీ వీసా రాలేదు. అకాడమిక్ రికార్డు, మైక్రోసాఫ్ట్ సర్టిఫికెట్లు చూసి 2 నిమిషాల్లో వీసా ఇచ్చేశారు. మరి ఇదంతా మాకు చెప్పలేదేరా? వచ్చాక చెబుదామనుకున్నాను. ఇదంతా కోడలికి తెలుసట్రా? నా భార్య ఆరా తీసింది. తెలుసు అన్నట్టుగా తలూపి బయటికెళ్తూ, రాత్రి డిన్నర్కి రాను, వీసా వచ్చిందని ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తున్నాను, సత్య అక్కడికి వస్తుంది, ఇద్దరం కలిసి ఇంటికి వస్తాం అన్నాడు. మరో 2 నిమిషాల్లో బయట పల్సర్ జుమ్ అంటూ దూసుకెళ్ళిపోయిన శబ్దం వినిపించింది. డీలా పడి కూర్చుండిపోయాను. విన్నారా? నిన్నగాక మొన్నొచ్చిన పెళ్ళానికి అన్నీ తెలుసు, మనకంతా చాటు. ఊరికే అన్నారా? పెళ్ళాం బెల్లం, తల్లి అల్లమని బొగ్గలు నొక్కుంది. ఒక్కగానొక్క కొడుకు పెళ్ళాం బిడ్డలతో కళ్ళెదుటే ఉంటాడు, మనల్ని కంటికి రెప్పలా చూసుకుంటాడు అనుకున్నాను. అలాంటిది అర్ధాంతరంగా వీడికి అమెరికా పిచ్చి పట్టిందేమిటే అన్నాను నా భార్యతో. ఇది వేడికి పుట్టిన బుద్ధి కాదండి, కోడల పిల్ల ఎక్కించిన పైత్యం. ఆవిడ గారి బావ పెత్తల్లి కొడుకు అమెరికాలో ఉన్నారు కదా, అందుకని ఈవిడ కూడా అక్కడే ఊరేగచ్చని రెచ్చగొట్టుంటుంది. వెర్రి బాగులోడు దాని మాటల మాయలో పడిపోయాడు, సందేహం లేదు. ఇదంతా వేరు కాపురం పెట్టడానికి చేసిన ఎత్తుగడ. పెళ్ళై ఏడాది గాల ఓవ్వ, అప్పుడే తల్లి బిడ్డల్ని వేరు చేయటానికి పూనుకుంది ఆ మహంకాళి. కళ్ళొత్తుకుంది. నువ్వు ఊరుకోవే, ఇప్పుడేమంత ముంచుకుపోయిందని ఓదార్పుగా అన్నాను. మొనగడానికి ఇంకేం మిగిలిందండి? రేపు రోగం వచ్చినా రొస్టొచ్చినా పట్టించుకునే నాదుడు ఉండడో, కడకి గుక్కెట నీళ్లు గొంతులో పోసే దిక్కుండదో, ఇక తులసి నీళ్ళ సంగతి చెప్పద్దు అంది. అవే మాటలే, ఊరుకో. సర్ది చెప్పడానికి అన్నాను కానీ సరిపెట్టుకోలేకుండా ఉన్నాను నేను కూడా. అసని పాతంలా తగిలింది ఆ వార్త. ఇంతదాకా గంతులేస్తున్నాం, ఇప్పుడు కాళ్ళు చేతులు ఆడటం మానేసినాయి. ఎంతలో ఎంత మార్పు. ఆనంద్కి సిటీలోనే ఉద్యోగం వచ్చిందని ఎంతగా మురిసిపోయామో మాటల్లో చెప్పలేం. సిటీ అమ్మాయితోనే పెళ్లి జరిపించాం. ఆమె కూడా ఇక్కడే ఉద్యోగం చేస్తుందని పొంగిపోని రోజు లేదు. ఇద్దరూ చిలకా గోరింకల్లా కళ్ళెదుటుంటున్నారు. వాళ్ళకు పిల్లలు పుట్టాక ఇల్లంతా సందడిగా ఉంటుంది, మాకు కాలక్షేపం అవుతుందని ఊగిపోతున్నాం. ఇప్పుడేమో మా నాన్న మమ్మల్ని బతకమని, మా కర్మకు మమ్మల్ని వదిలేసి అమెరికా విమానం ఎక్కేస్తాడట. తన స్వార్థం దాన్ని చూసుకుంటాడట. ఎంత దారుణం. చేతి ఆధారం చేజారినట్టు, చేయుతనిస్తాడనుకున్న కొడుకు చెయ్యి వదిలేసినట్టు బాధ, ఉక్రోషం, ఉద్వేగం, దుఃఖం ముప్పెటగా చుట్టుముట్టేశాయి ముప్పేటగా. నాకే ఇలా ఉంది, ఇక నా భార్య ఎంతగా తలడిల్లిపోతుందో ఊహించగలను. రిటైర్ అయ్యాక హాయిగా కృష్ణారామ అనుకుంటూ మనవళ్ళతో కాలక్షేపం చేయాల్సిన దశలో ఇలాంటివి తట్టుకోవడం చాలా కష్టం. ఇంట్లో కూర్చోలేక సాంత్వనగా ఉంటుందని అడుగులు అడుగేసుకుంటూ పార్కుకి వెళ్ళాను.
బయట ప్రశాంతత మనసులో ప్రవేశించలేకపోయింది. లేచి వచ్చేశాను. రోడ్డు మీద ఉప్పల్ బస్సు ఆగింది. ఉప్పల్లో ఉండే శిరోమణి గారు గుర్తొచ్చారు. ఆయన చాలా పెద్ద ఆయన, బాబాయ్ వరుస అవుతాడు. గెస్టెడ్ ఆఫీసర్గా చేసి రిటైర్ అయ్యాడు. ఆయన కొడుకులిద్దరూ అమెరికాలోనే ఉన్నారు. ఆయన కలిసి ఆయన చేత మా వాడికి చెప్పిస్తే ప్రయోజనం ఉంటుందనిపించింది. ఆయన మాటను ఆనంద్ తోసిరాజు అనలేడు. మరేమీ ఆలోచించకుండా 2 అంగల్లో వెళ్ళి బస్సు ఎక్కేశాను. తిన్నగా శిరోమణి గారింటికి వెళ్ళాను. ఇంటి ముందున్న గార్డెన్లో మొక్కలు పనిచేస్తూ కనిపించారు. ఆయన దబ్బపండు రంగులో 6 అడుగులు ఎత్తున్న మనిషి. 75 వసంతాలు నిండుంటాయి. అయినా ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉన్నారు. ఏవోయ్ గోపాలం, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను బాబాయ్. నీ మొహం అలాగ అనిపించట్లేదే అని మందహాసం చేశారు. ముఖం మనసుకి అర్థం అంటారు, అందుకే కాబోలు. ఇంట్లో చిన్న ప్రాబ్లం వచ్చింది. అరే, ఆటుపోట్లు లేకుండా ఎలా ఉంటాయోయ్? సముద్రానికి అలలు, జీవితానికి సమస్యలు తప్పవు. అవి చీల్చుకుంటూ ముందుకు సాగిపోవాలంతే. ఇలాంటి సలహాలు 1, 2 కాదు, సవా రక్షిస్తాను ఇతరులకి. మన దగ్గరకు వచ్చేసరికి బయటపడుతుంది అసలు బండారం. నన్నేదో తిట్టుకుంటున్నట్టున్నావు, చేతులు కడుక్కొస్తూ అన్నారు ఆయన. ఈయనకు మనసులు చదివి విద్య తెలిసేమో అనుకుంటూ అబ్బబ్బే అనేశాను. లోపలికి వెళ్ళాం. 5, 6 ఆడవాళ్ళకి ఎంబ్రాయిడరీ చేయటం నేర్పుతోంది శిరోమణి గారి భార్య. బాగున్నారా పిన్ని? పలకరించాను. నువ్వా గోపాలం, చానాళ్ళైంది చూసి, ఒక్కడవే వచ్చావే? కోడల్ని తీసుకురావాల్సింది. రమ్మన్నాను, పనుందంది. ఆ ఆడవాళ్ళకి ఇంట్లో పని లేకుండా ఎప్పుడుంటుంది? ఇది పనే అని చెప్పి తీసుకురావాలి. జవాబు దాటేశాను. హాల్లోకి వెళ్ళి కూర్చున్నాం. ఖాళీగా ఉండకుండా పిన్ని ఎప్పుడు ఏదో పని చేస్తుంటుంది అన్నాను. వానప్రస్థాశ్రమం గురించి వినే ఉంటావు. మనిషి ఒక దశకు వచ్చాక వృత్తి వ్యాపారాల నుంచే గాక కుటుంబ సంబంధిత బాధ్యతల నుంచి సైతం బయటపడాలి. శేష జీవితాన్ని అసహాయులకు సాయం చేస్తూ ప్రశాంత జీవనం సాగించాలి. మానవ సేవే మాధవ సేవ. నిస్వార్థ సేవలో భగవంతుణ్ణి దర్శించాలి. ధన లాలస, స్వార్థ ప్రయోజనాలు వదిలేస్తే జీవితం హాయిగా ఆనందంగా ఉంటుంది. మీరు ట్యూషన్లు గట్రా చెప్తున్నారా ఏమిటి? క్లాస్ బీకేసరికి అడిగాను. నాకు తెలియకుండానే కించిత్ వ్యంగ్యం చోటు చేసుకుంది. పాఠాలు చెప్తాను, చెస్ నేర్పుతాను, కథలు అనుభవాలు చెప్తాను, చదువుకోమని, శుభ్రత పాటించమని, ఆరోగ్యంగా ఉండమని బోధిస్తుంటాను. కాలనీ వాసులకి, వారి పిల్లలకి చేదోడు వాదోడుగా ఉంటాం. ఎలాగైతేనే ఇద్దరం కూడా జీవితాలను ఆనందంగా బిజీగా మలుచుకున్నాం. నో వర్రీస్, నో రిగ్రెట్స్, నో టెన్షన్స్, అంతా హ్యాపీయే. లిప్త కాలం అసూయగా చూశాను. మీకేం బాగా సెటిల్ అయ్యారు, పిల్లలు 2 చేతులా సంపాదిస్తున్నారా? వారి సంపాదన వారిదేనయ్యా గోపాలం. మాకు మా పెన్షను, సేవింగ్స్ మీద వచ్చే వడ్డీ చాలు. మీ వాడెలా ఉన్నాడు? బుద్ధిమంతుళ్ళే. కోడలు వచ్చాక కొంచెం మారాడు బాబాయ్. అదేదో జోక్ అయినట్టు పెద్దగా నవ్వేశారు. చిన్నబుచ్చుకున్నాను. పెళ్ళంటే ఎన్నో కొత్త బాధ్యతల్ని తలకెత్తుకోవటమే కదా. ఎలాంటి వారైనా మారాల్సిందే, బాధ్యతగా వ్యవహరించాల్సిందే. కాదంటలేదు. ఇక్కడ అర్ధలకారం వరకు సంపాదిస్తున్నాడు. అయినా తృప్తి పడక అమెరికా ఎగిరి వెళ్తానని పట్టుబడుతున్నాడు. వెళ్ళని ఎంతో తేలిగ్గా సులువుగా అనేశారు. మింగుడు పడక మిర్రి చూశాను. ఎక్కడో నరసాపురం పక్కన ఉన్న పల్లెటూరును వదిలి మనం హైదరాబాద్ రాలేదా? అలాగే వాడును హైదరాబాదులే అమెరికా వెళ్తానంటున్నాడు. నాకు రెండింటికి పెద్ద తేడా ఏం కనిపించట్లేదు. దానికి దీనికి సాపత్యం ఏంటి బాబాయ్? మన ఉద్యోగార్థం పొట్ట చేత పట్టుకుని వచ్చాం. వాళ్ళేమో రెక్కలు వచ్చాయని ఎగిరిపోతున్నారు. పొరపడుతున్నావు గోపాలం. రెక్కలు వచ్చాయని సరదాగానో బాధ్యత మరిచో ఎగిరి వెళ్ళటల్లా. సంపాదన కోసం, చక్కని భవిష్యత్తు కోసం వెళ్తున్నారు. ఇక్కడ సంపాదిస్తున్నారుగా. ఇదే శ్రమతో ఇంకా ఎక్కువ సంపాదించవచ్చని వాళ్ళ ఆలోచన. మనకులాగా వాళ్ళవి ప్రభుత్వ ఉద్యోగాలు కావు. ఒకసారి ఉద్యోగాలు చేరితే అందులోనే రిటైర్మెంట్ అవ్వటం అన్న పరిస్థితి లేదు. ఉద్యోగ భద్రత అనేది అస్సలు లేదు. భవిష్యత్ భరోసా ఏమాత్రం లేదు. పెన్షన్ సౌకర్యము లేదు. అవునా కాదా? అప్రసన్నంగా చూస్తూనే తలాడించాను. ప్రైమ్ ఏజ్లో అధికంగా సంపాదిస్తే పిల్లలకి చక్కని భవిష్యత్తు ఇవ్వచ్చని, ఓల్డ్ ఏజ్ హ్యాపీగా గడుస్తుందని వారి ప్లానింగ్. దాన్ని మనం తప్పు పట్టడం సరికాదు. నేను కూడా అదే అంటున్నాను. చేదుగా ఉన్న నిజం ఎప్పుడు నిజమే. ఈ తరం కుర్రకారికి డబ్బే ప్రాణం అయిపోయింది. తమ స్వార్థమే ముఖ్యమైపోయింది. తల్లి, తండ్రి, బంధువులు, స్నేహితులు ఎవ్వరక్కర్లా. వారి దృష్టిలో బంధాలు, బంధుత్వాలు, ఎమోషన్లు, సెంటిమెంట్లు ఉత్త పదాలు, పనికిరాని మాటలు. కడుపులోని ఉక్రోషం గక్కేశాను. నా వంక తేరిపార చూసి నవ్వారు. పల్లెలో ఉన్న మీ అమ్మా నాన్నల్ని, బంధువుల్ని వదిలేసి సిటీకి వచ్చావు చూడు, అప్పుడు నువ్వు ఇలాగే ఆలోచించావా గోపాలం? ప్రశ్నించారు ఆయన. నక్కకి నాగలోకానికి ముడి పెడతారేమిటి? దానికి దీనికి అసలు పోలికే లేదు. నాన్న రైతు. ఆ నేలని, ఆ ఊరిని వదిలి రానన్నాడు. అందుకని నువ్వు వాళ్ళని వదిలేసి వచ్చానంటావు.
ఆయన తర్కం నచ్చలేదు. అసహనంగా చూస్తూ అన్నాను. ముసలి తల్లిదండ్రులను ఆదరించడం, అభిమానంగా చూసుకోవటం కన్నబిడ్డల బాధ్యత కాదా? బాలేవాడివే గోపాలం. పిల్లలు పెద్దవాళ్ళైతే వాళ్ళ పేరెంట్స్ ముసలివాళ్ళు గాక పడుచువాళ్ళు అవుతారా ఏమిటి? మరో దేశం వెళ్ళినంత మాత్రాన బంధుత్వాలు మర్చిపోతారనుకోవటం, తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తారనుకోవటం కేవలం భ్రమ మాత్రమే. మీ అబ్బాయిలు మిమ్మల్ని పట్టించుకుంటున్నారా? ఏడాదికి ఒకసారైనా వచ్చి చూసిపోతున్నారా చెప్పండి? కాస్త దూకుడుగానే అడిగాడు. వాళ్ళు రావట్లేదు, కానీ మమ్మల్ని పిలిపించుకుంటున్నారు. ప్రతి ఏడాది 3 నెలల్లో 4 నెలల్లో వాళ్ళ దగ్గర ఉండి వస్తున్నాం. అన్నట్టు గోపాలం, నువ్వు ఎప్పుడైనా మీ అమ్మా నాన్నలను నెల రోజుల పాటు నీటిలో ఉంచుకున్నావా చెప్పు? మీ అమ్మ చనిపోయినప్పుడు తలకొరువు పెట్టాల్సిన నువ్వు రాకపోతే మీ అన్నయ్య పెట్టాడు కదూ. గుటకలు మింగాను. ఈ ముసలాయనకి ఆ పాత సంగతులన్నీ గుర్తున్నాయి. నిజంగా దేవాంతకుడే. మాట్లాడవేంటో గోపాలం. అప్పుడు ఇన్స్పెక్షన్ జరుగుతుంది, అందుకని వెళ్ళాలని ఎంత ప్రయత్నించినా వెళ్ళలేకపోయాను. అయినా అన్నయ్య ఉన్నాడు కదా. ఉన్నాడు. తల్లికి చిన్న కొడుకు తలకొరివి పెట్టడం సంప్రదాయం కదా. ఉద్యోగ బాధ్యతలు అలాంటివి, మీకు తెలియందే ఉంది. నిజంగానే ఇన్స్పెక్షన్ జరుగుతున్నప్పుడే మా అమ్మ చనిపోయినట్టు కబురొచ్చింది. అప్పటికే ఇన్స్పెక్షన్లో చాలా లొసుగులు బయటపడ్డాయి. ప్రతిదానికి దీర్ఘాలు తీస్తూ సతాయిస్తున్నారు. అమ్మే ముఖ్యమైన వెళ్ళుంటే అవన్నీ రిపోర్టుల్లోకి ఎక్కేవి. 3వ నాటికి సస్పెన్షన్ ఆర్డర్ చేతికి వచ్చేది. అందుకని వాళ్ళని మంచి చేసుకోవడానికి, మేనేజ్ చేయడానికి, సంతోషంగా సాగనంపడానికి ఉండిపోక తప్పింది కాదు. ఇవన్నీ 3వ మనిషితో పంచుకునే విషయాలా? మొన్న ఈ మధ్యే నా ఫ్రెండ్ నాగరాజు గారి భార్య మేడ మీద నుంచి తొంగి చూస్తుంటే కళ్ళు తిరిగి కాబోలు కింద పడి చనిపోయింది. వాళ్ళ అబ్బాయి అమెరికాలో ఉన్నాడు. విషయం తెలియగానే ఏమన్నాడో తెలుసా? శవాన్ని ఏసీ బాక్స్లో పెట్టుంచమన్నాడు. దొరికిన తొలి ఫ్లైట్లో వచ్చేస్తానన్నాడు. చెప్పినట్టే చేశారు. 3వ రోజున అమెరికా నుంచి వచ్చాడు. హిందూ సాంప్రదాయం ప్రకారం తల కొరివి పెట్టి అంతిమ సంస్కారం చేశాడు. నన్ను ఎత్తి పొడుస్తున్నట్టుగా అనిపించింది. ఆయన కొడుకులు అమెరికాలో ఉన్నారు కనుక నన్ను సమర్థిస్తాడని, మా అబ్బాయికి నచ్చ చెప్తాడని వచ్చాను, కానీ ఆయనేమో తల తిక్కగా మాట్లాడుతున్నాడు. ఇది వరకు మన ఊరు నుంచి హైదరాబాద్ రావడానికి ఎంత టైం పట్టేదో ఇప్పుడు ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళడానికి అంతే టైం పడుతుంది. గ్లోబల్ విలేజ్, ప్రపంచం ఒక కుగ్రామం అయిపోయింది. ఈ దేశం ఆ దేశం అని లేదు. ఎక్కడెక్కడ పనికి తగ్గ ఫలం లభిస్తుందో, ప్రతిభ గుర్తింపు ఉంటుందో అక్కడికి వెళ్ళక తప్పదు. పోటీ పెరిగింది. అవకాశాలను వెతుక్కుంటూ వెళ్తున్న వారిని, వారి స్పిరిట్ని, పట్టుదలని మనం మెచ్చుకోవాలి తప్ప నిరుత్సాహపరచకూడదు. తెలిసిందా గోపాలం? తెలియటమే కాదు, తల బొప్పిగట్టిందయ్యా బాబు, మనసులో అనుకుంటూ లేచాను. మీ బాబాయ్ మాటలు రుచిగా లేవు కదూ. ఆయన ఎప్పుడంతే ఉన్నదన్నట్టు మొహం మీద అనేస్తారు. అయితే మీ వాడు అమెరికా వెళ్తున్నాడు అన్నమాట. యాపిల్ జ్యూస్, బిస్కెట్ గల ప్లేట్ అందిస్తూ అంది పిన్ని. నిలువుగా తలాడించాను. నాకు తెలియక అడుగుతున్నాను. రోజు దేవుణ్ణి ఏం కోరుకుంటావు గోపాలం? నువ్వు నీ భార్య నూరేళ్లు బతకాలనా, లేక నీ కొడుకు సుఖ సంతోషాలతో తొలతోగాలనా? నేనేమిటి, ఏ తండ్రైనా పిల్లల బాగు, పిల్లల క్షేమం, పిల్లల అభివృద్ధే కోరుకుంటాడు. గుండెలు పొంగించి మరీ చెప్పాను. మరైతే నిన్ను వదిలి వెళ్తే మీ అబ్బాయి వృద్ధిలోకి రాడంటావు? ఆహాహా, అలా అని కాదు. మరి ఇంకేమిటి గోపాలం? వెళ్ళనివ్వు. తన సత్తాను నిరూపించుకొని, ప్రపంచ మేధావులతో పోటీ పడిని, నైపుణ్యానికి మెరుగు పెట్టుకొని, కొత్త విషయాలు నేర్చుకొని, విజ్ఞానాన్ని పెంచుకొని, ఛాలెంజింగ్గా బతకని. ఇతర దేశాల్లో, ముఖ్యంగా అమెరికాలో పనిచేసే వచ్చిన వాళ్ళు ఇక్కడ రెడ్ కార్పెట్ పరుస్తారు. మన దగ్గర ఎన్నో అద్భుత అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఎంతో దోహదం అవుతుంది. అదే కదా నువ్వు కోరుకుంటుందీను? అవాక్కయ్యాను. ఆవిడేం చదువుకోవాలా? బహుశా లోకాన్ని కాచి వడపోసిందేమో. ఎంత చక్కగా విడమర్చి వివరించింది. కాదంటానికి మనసు ఎలా ఒప్పుకుంటుంది? బిడ్డల మీద మనకి, మన మీద బిడ్డలకి ప్రేమాభిమానాలు ఉండాల్సిందే, కానీ మన ప్రేమ బిడ్డల కాళ్లకు బంధం కాకూడదు. వాళ్ళని ఎదగనిద్దాం, ఎగరనిద్దాం. ఎంత ఎత్తులకు ఎదిగినా, ఎంత దూరం ఎగిరెళ్ళినా, ఢిల్లీకి రాజే అయినా సరే వారు మన బిడ్డలే. తిరిగి తిరిగి మన ఇంటికే వస్తారు తప్ప మనకు దూరం కారు. మనల్ని మాతృదేవోభవ, పితృదేవోభవ అని పూజించక మానరు. అది నీ గొప్ప, నా గొప్ప కాదు. వారి రక్తంలో ప్రవహిస్తున్న మన సంస్కృతి గొప్పతనం. ఊపిరి పీల్చుకోవటానికి కాబోలు ఆగి మరలా సాగింది వాక్ ప్రవాహం. మన తల్లిదండ్రుల ఆర్థికంగా దిగజారిలేం. ఒక స్థాయిలో ఉన్నాం. పెన్షన్ ఉంది, ఆస్తులు ఉన్నాయి. అంచేత పిల్లలు మనల్ని చూడలేదంటూ గోల పెట్టడం మానేద్దాం. వారు తిరిగి వచ్చేదాకా అభాగ్యుల, అనాథల పిల్లల్లో మన పిల్లల్ని, మనవల్ని చూసుకుందాం. వారికి మన ప్రేమ పంచిద్దాం. 10 పువ్వులు వికసించడానికి మన ఈ ఆఖరి దశలో మనమంతు కృషి చేద్దాం. మన జన్మ సార్థకం చేసుకుందాం. పిన్నిలో గీతా బోధన చేసిన కృష్ణుడు కనిపించాడు. మనస్సులోని భయాలు, దిగుళ్ళు, ఉక్రోషాలు, ఆవేదనలు, వాటితో పాటు స్వార్థాలు భస్మం అయిపోయినాయి. నేను శక్తిమంతుణ్ణి, చాలామంది కన్నా అదృష్టవంతుణ్ణి. నేను దిగాలపడి కూర్చోవాల్సిన పని లేదు. ఎంతోమందికి ఎన్నో రకాల సేవ చేయగలను, ప్రేమించగలను, ఆనందాన్ని పంచగలను. గీతలో అన్నట్టు
కర్మణ్యేవాధికారస్తే కర్తవ్య కర్మము ఆచరించడంలోనే నాకు అధికారం ఉంది, ఫలం మీద లేదు. ఇన్నాళ్ళు కుటుంబం కోసం చేశాను, ఇక సమాజం కోసం నా వంతు కర్మ నిర్వహిస్తాను. నా బిడ్డ నిర్వర్తించాల్సిన కర్మ అతడే నిర్వర్తిస్తాడు. దాని గురించి నేను దిగులు పట్టడం అనవసరం. మనస్సు దూది పింజైపోయింది. ఒంట్లోని అణువులోనూ నూతన ఉత్తేజం వెల్లువెత్తింది. కర్తవ్యోన్ముఖుడైన అర్జునుడినై ఆమెకు చేతులు జోడించి నమస్కరించాను. అదండి ఈ కథ. మరి స్వాతి సపర వారపత్రిక 2011 డిసెంబర్ 30న ప్రచురితమైంది. మరి ఒక మంచి మెసేజ్తో వచ్చారు సింహప్రసాద్ గారు. తప్పక వినడానికి ప్రయత్నించండి.